అందరికీ నమస్కారం అండి. నేను మీ క్లాసికల్ ఎక్స్‌ప్రెషన్ డాక్టర్ ఎస్. ఉషా కిరణ్ యూట్యూబ్ ఛానల్‌లో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ సెషన్. నేను ఈ సెషన్‌లో చెప్పబోయే అంశం ఏమిటంటే అన్నీ కూడా నాకు తెలిసిన పరిజ్ఞానంలో మీతో పంచుకుంటున్నాను. అంటే ఏంటంటే నాకు తెలిసినవి మీతో పంచుకుంటే మీకు ఏదన్నా ఏ విషయంలో అన్నా హెల్ప్ అవుతుందేమో అనే చిన్న ఆశ. సరే, నేను ఇవాళ అసలు సక్సెస్‌ఫుల్ పర్సన్ మనం అవ్వాలి అంటే అలా ప్రతి వాళ్ళు అవ్వచ్చు. మనసులో కోరిక, సంకల్పం ఉంటే ఎవరైనా సక్సెస్ఫుల్ అవుతారు. కానీ అది ఒక డే అండ్ నైట్లో వచ్చేది కాదు సక్సెస్ అనేది. ఒక రోజులో వచ్చేది కాదు. దానికి నిరంతరం శ్రమ చేయాలి. అంటే ఎలా చేయాలి? మనం ఏదన్నా ఒకటి సాధించదలుచుకుంటే ఫస్ట్ మనము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, అంటే ఎర్లీ మార్నింగ్ దగ్గర నుంచి, మనం ఎర్లీ మార్నింగ్ లేస్తే ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ ఊరికే ఏం రాలేదు, అది కరెక్ట్. అది ఒక 2.5 అవర్స్ అందరికంటే ముందు మనము ఫ్రెష్ మైండ్తో చక్కగా బ్రహ్మముహూర్తంలో లేస్తాము. మనం ఏవైతే సంకల్పం అనుకున్నామో, ఏవైతే సాధిద్దాం అనుకున్నామో అది ఖచ్చితంగా చేయగలం. 2 అవర్స్ ముందు ఉంటుంది మన చేతిలో. అలాగా ఎవరైతే సక్సెస్ఫుల్గా అనుకున్నారో వాళ్ళు చిన్న వాళ్ళ అలవాట్లన్నీ కూడా వాళ్ళు మార్చుకుంటారు. దినచర్య వాళ్ళది వేరేగానే ఉంటుంది. అన్నిటికీ కూడా టైం మేనేజ్మెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే ఎక్సర్సైజ్కి కూడా టైం ఇస్తారు. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. క్రిటిసైజ్ చేసినా కూడా మైండ్ చేయరు. దాన్ని కూడా పాజిటివ్ వేలోనే తీసుకుంటారు. అట్లాగే మనతో మనం ఫస్ట్ ఇలా చేయాలంటే ముందు మనతో మనం మాట్లాడుకోవాలి. సెల్ఫ్ టాక్ అనేది ఉండాలి. ఎప్పుడైతే సెల్ఫ్ టాక్ పాజిటివ్గా ఉండాలి, అది కూడా నెగిటివ్ కాదు. నేనేం చేయలేను, నేను కష్టపడలేను, నా వల్ల కాదు, ఇలాంటివి కాదు. పాజిటివ్ వేలో మనం కనుక సెల్ఫ్ టాక్ చేసుకుంటే అప్పుడు మనకి హార్ట్ బాగుంటుంది, ముందు లైఫ్ స్పాన్ పెరుగుతుంది. దానివల్ల మనకి కాన్ఫిడెన్స్, మన పర్ఫార్మెన్స్ అన్నీ పెరుగుతాయి. అంటే స్ట్రెస్ తగ్గుతుంది. తర్వాత మనల్ని మనమే ప్రేమించాలి. ఫస్ట్ మన మీద మనమే నమ్మకం ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి, అలాగే మనం ఏదైనా సాధించడానికి ఇవన్నీ కూడా దారులే. తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడు టైం మేనేజ్మెంట్ చేసుకుంటామో వీటన్నిటికీ ఒకవేళ మన యొక్క దృష్టి దాని మీద లగ్నం చేయలేకపోతే మోటివేషన్ కూడా మనము మోటివేషన్ వినొచ్చు, లేదా మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఏదో ఒకటి, అంటే కనీసం కళ్ళు మూసుకుని ఒక 1 మినిట్ మనం చేసే పని గురించి ఆలోచించాలి. ఇలా ఫ్రెండ్స్, ఇదేంటంటే అలాగే ఒక పని చేయాలి అంటే నిరంతరం మన మైండ్లో ఆ పని కదులుతూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. పిల్లలు చూడండి వల్లె వేస్తూ ఉంటారు. అట్లాగా మనము ఏదైనా ఒక పని చేయాలంటే దాని గురించి నిరంతరం ఆలోచించాల్సిందే. ఆలోచించి స్ట్రెస్ తీసుకోకూడదు. దాన్ని ఏం చేయాలా అనేది మనము తెలుసుకుంటే చాలు. సో మన కబీర్దాస్ అన్నాడు, అంటే సమయాన్ని వృధా చేయకుండా ఎట్లా ఉండాలనేది కబీర్దాస్ గారు చెప్పారు ఒక దోహేలో. నేను ఎప్పుడో చదువుకున్నాను అది. కాల్ కరే సో ఆజ్ కరే సో అబ్ క్యోంకి పల్ మే పర్లై హోయగో బహురి కరైగో కబ్ అని చెప్పి కబీర్దాస్ ఒక దోహేలో చెప్పారు సమయం గురించి. ఎంత చక్కగా చెప్పారు. మరి అవన్నీ పాటించబట్టే సక్సెస్ఫుల్ పర్సన్స్ సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు ప్రతి విషయంలోనూ. అంటే రేపటి పని ఇవాళ చేయి, ఇవాళ పని ఇప్పుడే చేయి. ఎందుకంటే క్షణంలో జరిగేటువంటి ఆ ప్రళయాన్ని మనం ఎలాగో ఆపలేం కాబట్టి ఎప్పటి పని అప్పుడు ఎలా చేయాలి, పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు అనేది క్లియర్ కట్గా దీని భావం. సో మరి సాధించడానికి ఈ ప్రయత్నాలన్నీ ఉన్నాయి అనేది నేను ఎలా చెప్పగలను అంటే, నేను నా పిహెచ్డిని ఇట్లాగే సాధించాను ఖచ్చితంగా. ఎందుకంటే నిరంతరం దాని గురించి ఆలోచించేదాన్ని, ఎట్లా దాన్ని చేయాలని, రకరకాల వేస్ ఊహించుకునేదాన్ని, నా మీద నేను నమ్మకం ఉంచుకునేదాన్ని, నా టైంని మేనేజ్మెంట్ చేసుకునేదాన్ని. ఇంట్లో అన్నీ చేయవలసిన పనులే కదా, అవన్నీ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ దాన్ని నా జీవిత లక్ష్యాన్ని నేను సాధించగలిగాను. అందుకనే నాకు తోచింది నేను చేసింది మీకు చెప్తే అది మన లైఫ్లో అవ్వచ్చు, విద్యార్థులైతే వాళ్ళ చదువులో అవ్వచ్చు, మంచి ఫలితాన్ని సాధించడానికి. కాబట్టి మనం ఏది ఎంచుకున్నామో ఆ మార్గాన్ని పాజిటివ్ వేలో ఆలోచించాలి. నో సెకండ్ థాట్స్. అలాగే మన సబ్కాన్షియస్ మైండ్లో అది ఫిక్స్ కావాలి. సో మై డియర్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీరు మరి నా ఛానల్ చూస్తున్నారు. నాకు తెలిసిన పరిజ్ఞానం, నాకు తెలిసినటువంటి చిన్న అంశాలే మీతో పంచుకునేటువంటి హ్యాపీనెస్ నాకు చాలా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఎప్పుడు చెప్పే మాట, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.